ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ డెఫినెట్గా అభినందనీయం. అటువంటి వ్యక్తిగా ఈ పరిస్థితి వస్తే మరి రేపు ప్రభుత్వం ఏ రకమైనటువంటి భరోసాని ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకి, గిరిజనుల పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో అనేటువంటిది దీంతో కల్పిస్తాం. గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అనేక మార్లు నేనే స్వయంగా స్థానిక ఆర్డీఓలతోని, స్థానిక కలెక్టర్తోని, ఎస్పీ గారితోని అనేక సందర్భాల్లో నేను స్వయంగా మాట్లాడాను. సరే, మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాపం వారి చొరవ చూపించారు, వారి ప్రయత్నం వారు చేశారు. వారు కొనుక్కున్నటువంటి భూమి, సరే భూమిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత అవుతుంది ప్రభుత్వానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్. సార్ట్అవుట్ చేస్తుంటే అసలు ఆయన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా. సరే, భూమి ఆయిందా లేకపోతే ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి, కానీ